నమస్కార్. జిల్లా హెడ్ క్వార్టర్స్ పాడేరులో ఈరోజు మీడియా బంధు సమక్షంలో సుమారు 10 మంది గతంలో మావోయిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళు, అన్ని ర్యాంక్స్లో మావోయిస్ట్ పార్టీలో వర్క్ చేసే వాళ్ళు ఈ 10 మంది మీడియా సమక్షంలో వాళ్ళు ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వచ్చి సరెండర్ చేయడం జరిగిన. ముఖ్యమైన మనకి దాంట్లో మంగ్లీ వాళ్ళు DVCM ర్యాంక్, యాక్చువల్గా రీసెంట్గా వాళ్ళు SZCM ర్యాంక్లో ప్రమోట్ అయిన అతను 2nd ప్లటూన్ CRCతో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళ విషయంలో మీ సమక్షంలో చెప్తున్నాం. 2nd ప్లటూన్లో వర్క్ చేసిన సమయంలో అతను జీరాగడ్డ 2021లో మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిన దాంట్లో సుమారు 52 సెక్యూరిటీ ఫోర్సెస్ మార్టీర్ అయిన ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో కూడా అతను పార్టిసిపేట్ చేసిన. రీసెంట్ టైమ్స్లో అతని పైన ఎక్కువ నిఘా పెట్టి పోలీస్ వాళ్ళు, అదేవిధంగా ఆపరేషన్ కగార్ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నాయి. అదేవిధంగా మిగతా ప్రాంతంలో సెక్యూరిటీ ఫోర్సెస్కి యాక్షన్స్తో దీని తర్వాత రీసెంట్గా అతన్ని SZCM ర్యాంక్లో మావోయిస్ట్ పార్టీ ప్రమోట్ చేయడానికి ట్రై చేసిన. బట్ దీని ముందుగా ఈ మంగ్లీ డిసైడ్ అయిన సరెండర్కి, ముఖ్యమైన సరెండర్ అవడానికి కారణం దాంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున సరెండర్ పాలసీ, అదేవిధంగా డిస్ట్రిక్ట్లో జరుగుతున్నాయి ప్రేరణ ప్రోగ్రామ్, సరళ్ ప్రోగ్రామ్, నిర్మాణ ప్రోగ్రామ్, ఇవన్నీ విషయంలో వాళ్ళు డైలీ న్యూస్ పేపర్స్లో వచ్చిన సమాచారం వాళ్ళకి తెలిసిన. దీంతో కొద్దిగా ప్రభావిత అయి వాళ్ళు బయటికి వచ్చి ఇప్పుడు ఈరోజు సరెండర్ చేయడం జరిగిన. అతని పైన more than 10 lakh rupees రివార్డ్ కూడా ఉంది. సో దీని విషయంలో ముందుగా మీ అందరికీ ఈ సింగిల్ ఇంపార్టెంట్ కార్డు DVCM, బట్ యాక్చువల్గా SZCM ర్యాంక్ వరకు అతను ప్రమోట్ అయిన. 2nd పర్సన్ మనకి ఏరియా కమిటీ AOBలో వర్క్ చేసేవాళ్ళు సుక్కి. అతను యాక్చువల్లీ సుక్మా డిస్ట్రిక్ట్ వాళ్ళు, బట్ మనకి అతను చేసిన ఆఫెన్సెస్ని మనకి మిగతా ఈ ఆఫెన్స్ జీరగొట్ట ఆఫెన్స్తో సహా మిగతా ప్రాంతంలో కూడా ఈ అమ్మ చాలా ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్నాయి. కిష్టారాం ఏరియా కమిటీని కూడా అతను జాయిన్ చేసిన. దూరగుడ్డ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా అతను ఇన్వాల్వ్ ఉన్న. అప్పుడు ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 6 మావోయిస్ట్ మెంబర్స్ చనిపోయారు 2021లో జరిగిన ఆ ఇన్సిడెంట్లు. ఈ సరెండర్ అయిన దాంట్లో ఈ క్రమంలో మనకి 3 ప్లటూన్ పార్టీ మెంబర్స్, కమిటీ మెంబర్స్ కూడా ఉన్నాయి. దెన్ నాట్య మండలిలో వర్క్ చేసే వాళ్ళు మెంబర్స్ కూడా ఉన్నాయి. మిలిషియా మెంబర్స్ కూడా ఒకరు ఉన్నాయి. టోటల్ 10 పర్సన్స్ మనకి ఈరోజు సరెండర్ అవుతున్నాయి. దాంట్లో ఈ అన్నికి రివార్డ్ మనీని చూస్తే సుమారు 15 to 18 lakhs వరకు వాళ్ళ మీద రివార్డ్ మనీ కూడా ఉన్నాయి. సో అందరూ సరెండర్ అయి మన జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి మీడియా బంధులో ఈ సమాచారం మళ్ళా ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కువగా దీన్ని పబ్లిసిటీ చేసి. ఇప్పుడు కూడా గిరిజన ప్రాంతంలో కొంతమంది ఈ మావోయిస్ట్ ఐడియాలజీతో ప్రభావిత అయిన వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, బయటికి వచ్చేసి పోలీస్ సమక్షంలో సరెండర్ చేయొచ్చు. బికాజ్ ఇప్పుడు మనకి ఆపరేషన్ కగార్లో ఆల్రెడీ మావోయిస్ట్ యాక్టివిటీస్ని 2026 లోపల పూర్తిగా మనకి సమాప్తి చేయాల్సిన డిస్ట్రిక్ట్ పోలీస్తో సహా స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా MHA పూర్తిగా డిసిజన్ తీసుకుంటున్నాయి. సో రీసెంట్ టైమ్స్లో కూడా పోలీస్ ఎయిర్ డామినేషన్ యాక్టివిటీస్, క్యాసో ఆపరేషన్స్ అండ్ కొండ ప్రాంతంలో ఎక్కువ ఫోర్సెస్ మూమెంట్ పెరిగినాయి.
ఎవరైనా ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కానీ అదేవిధంగా కట్ ఆఫ్ ఏరియాలో ఈ మావోయిస్ట్ యాక్టివిటీస్కి ట్రై చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన చట్ట ప్రకారంగా కఠిన చర్యలు చేస్తున్నాం. సో మీడియా బంధువులు కూడా ఈ న్యూస్ని ఎక్కువ మంది సమక్షంలో పెట్టుకోవచ్చు, స్పెషల్లీ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఈ సమాచారాన్ని అన్ని ప్రాంతంలో మీరు పబ్లిష్ చేయొచ్చు. మీకేమైనా క్వశ్చన్స్ మీద అడగచ్చు. ఈ సెకండ్ ప్లటూన్ మనకి యాక్చువల్గా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆపరేట్ అవుతున్నాయి. సో ఈ మంగ్లీ డాటర్ ఆఫ్ బండి అతను బీజాపూర్ లోకల్. సో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బీజాపూర్ ఏరియాలో అతను పనిచేసింది. సో అక్కడే కూడా రీసెంట్ టైంగా పోలీస్ యాక్టివిటీస్ మీకు నాలెడ్జ్ ఉన్నాయి, ఎక్కువగా పెరిగిపోయినా. అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్, అదేవిధంగా రీసెంట్ సరెండర్స్, ఈ సమాచారం ఎక్కువగా పబ్లిష్ అయిన మీ ముందుగా మీడియా అందరికీ ధన్యవాదాలు చెప్తున్న విషయం. సో దీంతో ప్రభావిత అయ్యి అతను బయటికి ఇచ్చిన. ఇంకా మన ఏరియా కమిటీ మెంబర్ ఇప్పుడు మీకు చెప్పాం, కిష్టారాం ఏరియా కమిటీలో వర్క్ చేసిన వాళ్ళు కూడా అదే మన సమాచారం వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభుత్వం తరఫున మన సరెండర్ పాలసీలు చాలా ఇంక్లైన్డ్ అయ్యి వాళ్ళు మళ్ళా మెయిన్ స్ట్రీమ్లో జాయిన్ అయ్యి పూర్తిగా లైఫ్ని చేంజ్ చేయడానికి కోసం వాళ్ళు ట్రై చేస్తారు. సో పోలీస్ తరఫున అన్ని సాయం వాళ్ళకి ఇస్తాం. మిగతా కూడా ఈ ఏరియాస్లో మనకి DKSZCM ఏరియాలో వర్క్ చేసేవాళ్ళు. సో ఈ అన్ని మెంబర్స్ మనకి ముఖ్యమైన బీజాపూర్ అండ్ సుక్మా ఏరియాలో వర్క్ చేసేవాళ్ళు. దాంట్లో ఈ జన్ నాట్య మండలి వాళ్ళు కూడా ఉంటాయి. వాళ్ళు ముఖ్యమైన ఎజెండా ఓన్లీ రిక్రూట్మెంట్ మాత్రమే ఉంటుంది. సో వాళ్ళని కూడా పూర్తిగా ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. వాళ్ళు వెపన్స్తో సహా రాలేదు. మామూలుగా కూడా ఎప్పుడైనా వాళ్ళు మావోయిస్ట్ పార్టీ ఎవరైనా సరెండర్ చేస్తారు, వాళ్ళని ముందుగా వాళ్ళు భయపెట్టి ఉంటున్నాయి. ఈ వెపన్స్ని తీసుకువెళ్తే వాళ్ళకి ఏమైనా హాని చేస్తారు వాళ్ళు. సో దీనికోసం వాళ్ళు వెపన్స్ తీసుకురావాలి. సార్ ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులోని మైనర్లకి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పి ఒక వార్త ఒకటి వచ్చింది సార్. ఈ మావోయిస్టులే మైనర్లకి 18 సంవత్సరాల లోపు పిల్లలకి ఛత్తీస్గఢ్ సరిహద్దులు, అది మీ దృష్టికి ఏమైనా వచ్చింది కదా? అది నిజమే. మావోయిస్ట్ పార్టీ సర్వైవ్ ఎలా అవుతున్నాయి, రిక్రూట్మెంట్ వాళ్ళు యంగ్ టీనేజర్స్ని రిక్రూట్ చేస్తారు. రీసెంట్గా కూడా మనకి లాస్ట్ మీ సమక్షంలో పెట్టిన దాంట్లో కూడా టీనేజర్స్ని మావోయిస్ట్ వాళ్ళు రిక్రూట్ చేస్తారు. ఒక టీనేజ్లో యంగ్ ఏజ్ని వాళ్ళని ప్రెషర్ పెట్టి ఫ్యామిలీ మెంబర్స్ని థ్రెటన్ చేసి వాళ్ళని భయం పెట్టి చిన్న పిల్లల్ని తీసుకువెళ్ళిపోతారు. సో ఈ సమాచారం ఏమైనా కొత్త సమాచారం కాదు. ముఖ్యమైన ఇప్పుడు ఈ సమాచారం అన్ని చోట్ల పబ్లిష్ అవుతున్న మీడియా తరఫున, సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో. దీని కారణం మావోయిస్ట్ పైన కూడా ఇప్పుడు చాలా యాక్టివిటీస్లో చాలా ఫుల్ స్టాప్ పడినాయి. ముఖ్యమైన ఎక్కడైనా ఎడ్యుకేషన్ కానీ ఆర్ అవేర్నెస్ వచ్చినాయి. ఏమైనా ప్రాంతంలో పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మావోయిస్ట్ యాక్టివిటీస్లో ఎవరు కూడా సాయం చేయించలేదు. మన ఏఎస్ఆర్ జిల్లాలో కూడా మనం చూసుకోవచ్చు, పెద్దబాయి ఏరియా చూసుకోవచ్చు, జీ మోడల్లా చూసుకోవచ్చు. అదేవిధంగా గతంలో చాలా ప్రభావిత ఏరియాస్ ఉన్నాయి జీకేవిది, అక్కడే కూడా స్కూల్ యాక్టివిటీస్ మనకి ఎక్కడైనా పెరిగిన ఆ ప్రాంతంలో మిలీషియాగా కూడా ఎవరు చిన్న పిల్లలు కూడా పనిచేయరు. ఇంకా ఏమైనా ఉన్నాయి క్వశ్చన్? డాక్యుమెంటేషన్ ప్రకారంగా దీని తర్వాత మనకి హ్యాండ్ హోల్డింగ్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. రీసెంట్ టైంలో కూడా మీరు చూసుకోవచ్చు, జిల్లాలో సరెండర్ అయిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. స్పెషల్లీ మన సరల్ ప్రోగ్రామ్. వాళ్ళు సరెండర్ ఎప్పుడు అయినా 2021లో సరెండర్ అయినా ఆర్ కొంతమంది 2016లో సరెండర్ అయినా వాళ్ళని కూడా సరెండర్ అయిన వాళ్ళ మనిషి, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ మన తరఫున జరుగుతున్నాయి. అది హ్యాండ్ హోల్డింగ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. రెండోది, మన పాలసీ ప్రకారంగా ఏమైనా బెనిఫిట్స్ రావాల్సిన ఉన్నాయి ఏమైనా సరెండర్ కార్డుకి, అది చాలా ఫాస్ట్గా వస్తుంది. సో ఈ కారణంతో వాళ్ళకి నమ్మకం ఎక్కువ జరుగుతుంది. సో ఇదే మనకి ముఖ్యమైన ఈ యాక్టివిటీస్ని మనకి మిగతా మన ఆఫీసర్స్ ఉన్నాయి, ఓఎస్డీస్ ఉన్నాయి, అడిషనల్ ఎస్పీస్, మన జిల్లాలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు చాలా బాగా మంచిగా ఈ యాక్టివిటీస్ని టేకప్ చేసి రెస్పాన్సిబిలిటీని పూర్తిగా
100% కమిట్మెంట్తో చేస్తారు. సో అది మన ముఖ్యమైన రీజన్. వాళ్ళు మిగతా ప్రాంతం నుండి కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి సరెండర్ చేస్తారు. Space next week. ఫస్ట్ దగ్గర ఉన్నాడు సార్.